హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన దగ్గర నుంచి లాంగ్ వీడియోస్ అనేది బాగా మిస్ అవుతున్నాయి కదా. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో యాక్చువల్లీ ఈరోజైతే మేము అన్నవరం అయితే సడన్ ప్లాన్ అనమాట. పెద్దలు అంటూ ఉంటారు కదా, ఏదైనా పుణ్యక్షేత్రాలు దేవుడి దగ్గరికి మనం అనుకుంటే వెళ్ళలేము, దేవుడు పిలిస్తేనే అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. బట్ అస్సలు కుదరట్లేదు. సడన్గా మా తమ్ముడు ఫోర్స్తో వెళ్తున్నాము. ఎవరో ఒక మనిషి ద్వారా ఫోర్స్ చేసి రప్పించుకుంటారు దేవుడు అని నా నమ్మకం అనమాట. ఎందుకంటే నా లైఫ్లో చాలాసార్లు అట్లాగే అయ్యింది. సో మేము ఎప్పటి నుంచో అనుకోవడం, వెళ్ళకపోవడం, తర్వాత సడన్గా వెళ్ళడం. సో అలా అయింది ఈ అన్నవరం కూడా. యాక్చువల్లీ మా తమ్ముడైతే నెక్స్ట్ వీక్ నైజీరియాకి వెళ్ళిపోతున్నాడు జాబ్ పర్పస్కి. కార్లో ఏ టైంకి స్టార్ట్ అయినా పర్లేదు, కానీ బైక్ రిస్క్ చాలా తీసుకుంటుంది. 6 బిఫోర్ అయితే 6 ఆఫ్టరే మాకు చాలా షివరింగ్గా వచ్చేసింది. చాలా కూల్గా ఉంది క్లైమేట్ ఈరోజు. పిల్లల్ని చాలా రిస్క్లో పెట్టి ఎందుకు అంత మార్నింగ్ వెళ్ళడం అని చెప్పి 6 ఆఫ్టర్ మేము ఇంటి దగ్గర నుంచి 6:30కి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ మొక్కు వచ్చి మా చిన్నోడిది అనమాట. మా పెద్దోడికి అన్నవరం అండ్ తిరుపతి, విజయవాడ ఈ 3 క్షేత్రాల్లో గుండు అనేది ఇచ్చాము. సేమ్ అలాగే మా చిన్నోడికి కూడా ఇవ్వాలని చెప్పేసి తిరుపతి, విజయవాడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నవరంలో ఇచ్చేసాను. చాలా క్రాంకీ అయిపోయారు. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక ఇట్లాంటి మొక్కులు పెట్టకు, వాళ్ళు కొంచెం ఎదిగి వాళ్ళు ఊహ తెచ్చేదాకా అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ చాలా ఇచ్చేసాడనమాట. ఇంకా మా పెద్దోడైతే కాసేపుకైనా కామ్ అయిపోయాడు, అలాగే మా చిన్నోడు కూడా. బట్ చాలా జాలనిపించింది. ఇంకా ఆఫ్టర్ దట్ స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ అయితే నేనే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి. పీనట్ బటర్ ఉంటుంది కదా, సో అది, అలాగే బ్రెడ్. సో నేను బ్రెడ్లోకి జామ్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు కూడా, పీనట్ బటర్ అనేది అలవాటు చేశాను. సో ఇట్లాంటి జర్నీస్లో ఇది బెటర్. అది వచ్చి బ్రెడ్ ఎగ్లెస్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు వ్రతం టికెట్లు అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ వ్రతం టికెట్స్ వచ్చి 300, 1000, 500, 1500 అండ్ 2000 ఉన్నాయి. ఇక్కడ వచ్చి మా అమ్మ తిడుతూనే ఉంది. ఏంటి అంటే ఈ కవర్ వచ్చి 350 రూపీస్ అంట. అంటే 6 కొబ్బరికాయలు ఉన్నాయి. సింగిల్గా తీసుకుంటూ ఈచ్ కొబ్బరికాయ వచ్చి 50 రూపీస్ అంట. ఇంటి దగ్గర నుంచి కొనుక్కుని వెళ్దామని చెప్పి చాలాసేపు అడిగింది. బట్ ఎందుకు బరువు, అక్కడ 10 రూపీస్ 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే కదా అనుకున్నాను. బట్ ఆఫ్ అమౌంట్ మిగిలిందనమాట మా అమ్మాలకి. మా అమ్మలు కాకినాడ నుంచి కొనిపించుకొని వచ్చారు, నేనైతే ఇక్కడ కొనిపించుకున్నాను. బట్ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంది. మీరు ఒకే కెపాసిటీ ఉంది, నేను తీసుకెళ్ళగలను అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడమే బెటర్. ఇక్కడ వ్రతంలో కూర్చున్నాము. ఇక్కడ మేము వెళ్ళిన బిఫోర్ డే థర్స్డే చాలా ఎక్కువ జనం ఉన్నదంట, ఏకాదశి వచ్చడం వల్ల. అండ్ మేము వచ్చింది ఫ్రైడే. క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు, చాలా పీస్ఫుల్గా. ఎవ్రీ మూమెంట్ కూడా చాలా హ్యాపీగా జరిగింది. వ్రతం కానీ, అలాగే దర్శనం కానీ, అన్నప్రసాదం కానీ చాలా పీస్ఫుల్గా, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మాకు మా తమ్ముడు, నేను అనుకున్నది ఏంటంటే వస్తే ఇట్లాగే రావాలబ్బా, ప్రశాంతంగా ఒక దేవక్షన్ పిల్లలతో కదా, చాలా పీస్ఫుల్గా దేవస్థానాన్ని ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలు కూడా అస్సలు ఎక్కడ క్రాంకీ అవ్వలేదు. అండ్ మా చిన్నప్పుడు ఇట్లా వ్రతం అనేది మా డాడీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకునేవారు. అప్పుడైతే మైక్లోనే పంతులు గారు చెప్పేవారు మంత్రాలు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పంతులు గారు అనేది వస్తున్నారు. యాక్చువల్లీ మా పెద్దోడు ఇట్లా పూజ చేసేవాడు అనమాట వాడితో వచ్చినప్పుడు. ఇప్పుడు మా చిన్నోడు చేస్తున్నాడు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లా వ్రతం చేయడం ఇది 4th టైం. ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వచ్చాము. బట్ లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాము. అండ్ ఇద్దరం కలిపి ఎవ్రీ ఇయర్ ఇట్లాగే చేసుకోవాలని చెప్పి దేవుని మనస్తృప్తిగా దండం పెట్టుకున్నాను. అండ్ తర్వాత మనమైతే ఏం తినకుండా ఉండగలం, పిల్లలు అట్లా ఉండదు కదా. సో అట్లాగే ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చాను. ఇది వచ్చి జొన్న పిండితో చేసిన మదమదాలు, అలాగే రాగి బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చాను. నేను డైలీ ఇంట్లో పెట్టేవి. సో అవి చాలా హ్యాపీగా, అంటే ఎక్కువసేపు తినచ్చు కదా ఒకటి ఒకటి చూసుకుంటే. సో తర్వాత ప్రసాదం కథ అంతా వినిన తర్వాత అక్కడ ప్రసాదం తినకుండా మనం వ్రతం అనేది కంప్లీట్ అవ్వదు. సో అక్కడ కొంచెం తిని ఇక్కడ బయటకు వచ్చాక తిన్నాను. సో దర్శనం ఆఫ్టర్ వచ్చి ఫోన్స్ అక్కడ ఇచ్చేయాలి కాబట్టి దర్శనం ఆఫ్టర్ ఇట్లా అన్నప్రసాదానికి అయితే వచ్చాను. మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉన్నాం కదా, ప్రసాదం తింటుంటే అమృతం తిన్న
తిన్నట్టు అనిపించింది. ఇక్కడ నాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే మా చిన్నోడు యాక్చువల్లీ మా పెద్దోడు తింటాడు, వాడు తినలేదు, వీడు తిన్నాడనమాట. ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఈ స్పాట్ వచ్చి నాకు చాలా మెమొరబుల్. మా పెద్దోడికి అక్షరాభ్యాసం చేసాము. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా జరిగింది. 150 రూపీస్కి స్లేట్ ఇచ్చారు. సో ఇంకా ఇట్లా అయితే మా టూర్ కంప్లీట్ అయింది. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, ఇక్కడ దాకా చూసారు కదా.